హలో మామ, నమస్తే. ఇక మనకు దున్కలు అయిపోయినాయి మామ. దున్కలు అయిపోయినాయి. ఇక బరాకాడికి వచ్చినాం. ఇది బర్రె, ఈ ఆవు, ఇంకా 3 ఆవులు అవి మన కుటుంబంలో ఉన్నాయి. అవి ఈయన అనమాట. ఇక వాటితో బయటికి రావన్నమాట. వర్షం కట్టేస్తే మా పాలు తక్కువ అవుతాయి అని చెప్పి కుటుంబంలో పెట్టేసినాం మామ. ఈ దున్కలు అయిపోయినాక ఏం పని ఉంటుంది మామ, మనకి ఇదే పని. ఇక ఈ చెప్తూ తింటలేదు లాగా పోయి ఊరికి గడికి పాలు అవుతుంది. ఇక్కడ దేం కదా తల్లి పిల్లలకు లెంక పెట్టేసినాం మామ. ఎట్లా చేస్తుంది దొంగ మొకంది. ఇగో ఇది తెల్ల, ఇది మనకు పేరుకు మన లోకల్ అవే కానీ పొద్దుమాపు కలిపి 12 లీటర్ ఇస్తుంది మామ. ఇది ఇగో బర్రెకి ఇట్లా సేమ్ అది 12 లీటర్ ఇస్తుంది. పొద్దుమాపు 3 లీటర్ది మన 3 లీటర్ల బర్రె మామ. అది సుడికి ఉన్నది. ఇప్పుడు 5 నెలల సుడి ఉన్నది. అది యాభై మొన్ననే కట్టింది. నాకు తెలిసి ఒక 2 నెలలు అవుతుంది వచ్చి కట్టి. అయినా ఇప్పటికి పాలు వేస్తుంది. దాని పొదుగు కూడా ఎట్లుందో. ఇది ఇప్పుడు అడం వచ్చింది ఆవు. ఇప్పుడు ఇది వస్తుంది. దాన్ని గెలుకుతా ఉంటుంది ఈ బయట వచ్చి. పొద్దుంతా వర్షం పడ్డది కదా మా. పొద్దుంతా వర్షం పడేసరికి ఆవులు నిప్పలేదు. మా ఊళ్ళో కుట్ట వల్ల పెట్టేసి గడ్డి వేసినాం. ఈ బర్రె అంటే ఒకటే ఉంది మా అన్ని ఆవులే. ఆ బర్రెకి ఇట్లా ఇగో చూడండి, నిన్న మొన్న మన కట్టేసి అయిపోయింది. ఇక నేను ఖాళీగా ఉన్నా కదా, మనకేం పని ఉంటుంది అని చెప్పేసి ఇగో ఇట్లా ఇడిచి మేపితే ఇట్లా వేస్తున్నాయి. ఇంకా అవి రాలే, కాకపోతే ఇంకా గుద్దల్లా చేస్తున్నాయి మా మామ. అందుకే కట్టేసి మేపుతారు మా అన్న. అప్పుడే ఒకటే ఉరుకుతుంది. అప్పుడు స్టార్టింగ్లో వర్షాలు లేవు, గడ్డి ఏం లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, గడ్డి ఇప్పుడు మొలుస్తుంది. ఆ మొలిసిన గడ్డి ఏం చేస్తాం మామ. ఎండాకాలం వర్షం పడితేనేమో గడ్డి అనేది మొలుసు ఇప్పటికి పెద్దగా. ఇప్పుడు వర్షం పడుతుంది అంటే ఇప్పుడు మెస్తరే ఉంటే పెరగదు, ఏం లేదు గడ్డి. అంటే మనకి ఇంకోది కంచె ఉన్నది, వాడు అటు పోతాయి. ఇప్పుడు మన చెట్లున్నా చెప్పేసి అవి అటు పోతాయి. పాలు ఇచ్చేటి కదా మామ. అరే జర గడ్డి ఎక్కువ ఉండాలని చెప్పేసి అవి అటు పోతాయి. అది పోయింది, ఆ చెట్టు కిందకి పోయింది మళ్ళా తల్లి పిల్ల. ఓకే రైట్ మామ. మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ ప్లీజ్.